ఇది ఓంకారేశ్వర వచ్చాము. ఇప్పుడు ఇండోర్కు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఓంకారేశ్వర్ ఉంటుంది. చాలా జంగల్ నుంచి రావాలి. ఇప్పుడే ఇక్కడ చేరుకున్నాం. చూశారు కదా, ఇది మధ్యప్రదేశ్లో ఖండ్వా జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు మేము ఓంకారేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళబోతున్నాము దర్శనం కోసమని. చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. పార్కింగ్ సరిపోవట్లేదు, కార్ పార్కింగ్ అయితే అంత జనం ఉన్నారు. ఇప్పుడు కొంచెం ముందుకు పోతే బోట్ ఎక్కి పోవాల్సి ఉంటుంది. కంపల్సరీ బోట్ ఎక్కాలి. టెంపుల్ పోవాలంటే అక్కడ మధ్యలో గోదావరి అడ్డం ఉంది, నర్మదాలో బోట్స్ ఎక్కి బయటికి వెళ్ళాలి అటు టెంపుల్ వైపు. మేము ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినాము. ఒక కార్ పార్కింగ్ చేసుకొని ఇప్పుడు టెంపుల్ వైపు వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి, ఇదే ఫస్ట్ టైము. చూశారు కదా, జనం చాలా బీభత్సంగా ఉన్నారు. జనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపల కూడా వీడియోలు తీస్తే కొన్ని వీడియోలు అయితే తీసుకుంటాను, ఆ తర్వాత మీకు చూపిస్తాను. మా పిల్లలకి ఏమో కావాలన్నట, ఏమో అడుగుతున్నారు, కొనిద్దామని షాప్కి వెళ్తుంది. వీళ్ళంతా మా ఫ్యామిలీ. ఈ కాయల పేరు ఏంటో మనకైతే తెలియవు. ఏం కాయలు ఇవి. చూశారు కదా ఈ కాయలు, చూశారు కదా ఈ కాయలు ఏం కాయలు మనకైతే తెలియవు. ఈ దేవునికి పెట్టాలంట. ఇంకోటి ఏమంటారా, అక్కడ ఉంటాయి. అదేది ఒకటి 10 రూపీస్ అన్నారు. మనకు సరిపోతాయి. ఒకటి ఇట్లా ఇది చూశారు కదా, ఇది నర్మదా అంటాము. ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ బోట్లు కనబడుతున్నాయి కదా, ఆ బోట్స్లో ఎక్కి టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుందట. ఇవైతే మెట్లు ఉన్నాయి ఇక్కడ. చూశారు కదా, బోట్స్ చాలా ఉంటాయి ఇక్కడ.
చూసారు కదా, నర్మదా నుండి రాళ్ళు కూడా ఏరుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి ఈ రాళ్ళను ఏం చేస్తారో తెలియదు. చూసారు కదా రౌతులు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి బోట్ కావాలని అడుగుతున్నారు. మాకు నడవడానికి ఇబ్బందిగా ఉన్నది. ఓకే, చూసారు కదా. ఇక్కడ దేవునికి పెట్టేటి పువ్వులు, అగరబత్తులు ఇంకా అన్నీ ఆ బుట్టలో పెట్టి ఉంచారు. చూసారు కదా, అందరూ ఆ బోట్లలో వెళ్ళి దేవుని దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్క బోట్లో ఫుల్ జనం వెళ్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, బోట్స్ ఎట్లా నడుస్తున్నాయో చూసారా. చాలా ఉన్నాయి బోట్స్. మరి టెంపుల్కి వెళ్ళేవారు అందరూ కంపల్సరిగా ఈ బోటు ఎక్కే వెళ్ళాలి, వేరే మార్గం లేదు. చూసారు కదా, మా ఫ్యామిలీ అంతా బోట్ ఎక్కుతున్నారు. చూడండి మా పిల్లలు వాళ్ళందరూ ఈ బోట్ ఎక్కుతున్నారు. ఒక బోటు ఖరీదు అక్కడ చేర్చినందుకు ఈచ్ వన్ 150 రూపీస్, 150 రూపాయలంట. కానీ చాలా ఎంజాయ్మెంట్ ఉంది, చాలా ఎంజాయ్ ఉంది. చూసారు కదా. దీపాలను ఈ నర్మదా గోదావరిలో వదిలిపెడుతున్నారు. ఇగో అక్కడ కూర్చుంది ఆరుసి మా మనమరాలు. ఇది షేరింగ్ బోట్ అన్నమాట. ఈ షేరింగ్ బోట్లో ఎక్కాము మేము. మనిషికి 150 రూపాయలంట. దీని వెంబడి జాకెట్లు కూడా ఇస్తున్నారు, అవి సేఫ్టీ జాకెట్స్. చూసారా, నాకు కూడా ఒకటి ఇస్తున్నారు. చూసారు కదా, మా బోటు బయలుదేరింది. మాకు జాకెట్స్ కూడా ఇచ్చారన్నమాట. ఈ గోదావరి, నర్మదా గోదావరి చాలా పొడుగు, లెంత్ ఎక్కువ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి. కాబట్టి చూడండి, వాళ్ళంతా అక్కడ చూసారు కదా. బోటు బాగా
చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో చూడండి. బోట్స్ చాలా ఉన్నాయి. వీళ్ళంతా స్నానం చేయడానికి బోట్లు వేసుకొని వచ్చి స్నానం చేసి మళ్ళీ బోట్ల పైన నుంచి వెళ్తారంట. ప్రాణాలకు వచ్చిన వాళ్ళు అన్నట్టు వీళ్ళంతా. సరే కదా, మొత్తం గుట్టలే ఉన్నాయి. గుట్టల మధ్యలో ఈ వాటర్ ఉంది. अच्छा नर्मदा अच्छा अच्छा सब लोग यहाँ लेके आते सर. ఓకే ఓకే ఇదైతే సంగమం అంట. ఈ సంగమం సైడ్కి వచ్చి అందరు నీళ్ళు వాళ్ళుకొని మళ్ళీ బోట్ కొంచెం రిటర్న్ వెళ్తుంది. రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే పైన ఎక్కామో అక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్ళాలి ఇంకా దూరము. ఇప్పుడు అక్కడ దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు జరుగుతుంది అన్నమాట బోటు. సరే కదా, మేమైతే బోటు సవారీ చేసి మళ్ళీ రిటర్న్ వస్తుండగా ఒక హోటల్ కనిపించింది. ఇక్కడ 2-3 హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్లో ఇంత టిఫిన్ చేద్దామని వచ్చినాము. చూడండి ఈ హోటల్లో కూడా ఎంత జనం ఉన్నారో. ఇక్కడికి ఇగో వీళ్ళంతా ఫ్రీ సర్వీసింగ్ చేసే వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. చూడండి ఇగో ఇదంతా సేవకులు అన్నమాట. దేవస్థానం సేవకులు కూడా ఇక్కడికి ఈ హోటల్కి వచ్చారు. మేము కూడా ఇదే హోటల్లో టిఫిన్ చేద్దామని వచ్చాము. ప్లేట్లు అయితే పెట్టాడు కానీ ఇంకా మాత్రం ఆర్డర్ ఇచ్చాము. అరగంట అవుతుంది, ఇంకనైతే రావడం లేదు. మరి ఎప్పుడు ఇస్తాడో ఏమో. మా గన్య అయితే ఆకలి ఆకలి అంటున్నాడు. మా ఆరుష్ అయితే వాటర్ అంటుంది, ఆకలి ఆకలి అంటుంది. ఇక మా మేడం అయితే ఎప్పుడు అదే చూస్తుంది. ఇది మాత్రం చూడు. హోటల్లో టిఫిన్ చేసి ఇప్పుడైతే ఇక దర్శనానికి వెళ్తున్నాము. ఎందుకంటే ఆకలి బాగా అయింది, తినకుండా నడవలేని పరిస్థితి ఉండే. అందుకే ఇక్కడ చూశారు కదండి, దుకాణాలు చూసారా? దర్శనానికి పోయే ముందే ఎన్ని దుకాణాలు ఉన్నాయో. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా ఈ దుకాణాలలో ఏదో ఒక సామాన్లు కొనుక్కొని వెళ్తుంటారన్నమాట. చూశారు కదా. ఇప్పుడు మాకు ఎదురొచ్చే వాళ్ళంతా దేవుని దగ్గర దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ ఓంకారేశ్వరుని దర్శనం చేసుకొని వస్తున్నారు అందరూ. మేమేమో దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది నర్మదా వంతెన అన్నమాట. ఈ వంతెనెక్కి దేవుని దర్శనానికి పోతున్నాము. ఇందాక నర్మదాకి వెళ్ళి బోటింగ్ చేశాము. ఇప్పుడేమో దర్శనానికి ఈ వంతెన ఎక్కిపోతున్నాం అన్నమాట. చూసారా వంతెన ఎలా ఉందో? మేము ఇందాక బోటింగ్ చేసింది ఇగో ఇక్కడ కింద కనబడుతున్నాయి కదా, అక్కడ బోటింగ్ చేసామన్నమాట. ఇగో ఇక్కడ అటు ఇటు 2 వైపులా బోటింగ్ చేశాము. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము.
మేము ఇప్పుడు లైన్ కట్టాలి. కనీసం ఒక 4 hours పట్టుద్దంట లైన్లో. మరి ఒకవేళ లైన్లో వీలైతే తీస్తాను, అక్కడ తీయనిస్తారో తీయనియరో వీడియోలు తీయనిస్తే కనుక మ్యాక్సిమం తీస్తాను. చూశారు కదా, ఇది వంతెన బోటింగ్ చూశారు కదా, అంతా బోటింగ్ అవుతుంది కింద. ఇటువైపు కూడా ఇదేమో లైన్ కట్టడానికి దారి అన్నమాట, టెంపుల్కు దారి. అటు ఇటు చేసి మేమైతే మొత్తం మీద లైన్లోకి వచ్చాము, లైన్ కట్టాము. ఇక్కడ నుండి కనీసం ఒక 4 hours పట్టుద్దంట. ఇక్కడ నుండి కనీసం ఒక 4 hours పట్టుద్దంట. అప్పటి వరకు లైన్లో ఉండాలి. సాయంత్రం అయినా కూడా జనాలు అయితే బాగా వస్తున్నారు. చూశారు కదా, ఇక్కడ నుంచి ఆ బోటింగ్ కూడా చూడొచ్చు అంతా. చూశారు కదా ఫ్రెండ్స్, లైన్స్ అయితే చాలా బీభత్సంగా ఉన్నది, విపరీతంగా ఉంది. చాలా పెద్ద లైన్ కట్టడం జరిగింది. మా నాయలు అయితే ఇంకా కూడా లైన్లోనే ఉన్నాము. లైన్ అయితే బాగా ఉంది. ఇప్పటికీ 3 గంటలు అయితే మేము లైన్ కట్టి, ఇంకా 1 గంట అయ్యేటట్టు ఉంది. కష్టపడి మెల్ల లైన్లో పోతున్నాం ఇలా. చూశారు కదా లైన్. దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మన నర్మదా బ్రిడ్జి మీదకి వెళ్ళి నడుచుకుంటూ బయటకు వెళ్తున్నామండి. చూడండి, ఇంతమంది ఉన్నారు. ఇంకా కూడా లైన్లు పికపిగా ఉన్నాయి, పట్టు చాలట్లేదు లైన్లలో. ఇంకా పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు, జనం చాలా ఉన్నారు. చూశారు కదా మా వీడియో గీత మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.